పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నర్సరావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వర్షం నీరు చేరింది. వర్షం కారణంగా డ్రైనేజీలు పూర్తిగా నిండిపోవడంతో రోడ్లపై ప్రవహిస్తున్నాయి. వర్షపు డ్రైనేజీ నీటితో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజుల నుంచి బస్టాండ్లో నీరు చేరినట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్లోనే బస్టాండ్ పరిస్థితి దారుణంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. బస్సులు దిగాలన్నా ఎక్కాలన్నా ఎక్కడ జారి పడిపోతామని భయాందోళనలకు గురవుతున్నారు. నరసరావుపేట బస్ స్టాండ్పై అధికారులు ప్రభుత్వం దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నర్సరావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వర్షపు నీరు చేరింది. అందరికీ ఇబ్బందికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి అందిస్తారు. సాయి, చెప్పండి. ఎంఎన్ఆర్ పల్నాడు బస్టాండ్కు సంబంధించినటువంటి అంశంలో గత 2 రోజులుగా భారీగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో పల్నాడు బస్టాండ్ అంతా కూడా జలమయమైందనే విధంగా చెప్పుకోవచ్చు. పల్నాడుకి సంబంధించి ఓన్లీ నర్సరావుపేటే కాదు, పిడుగురాళ్ళకి సంబంధించి కానీ, ఇటు సత్తెనపల్లి కానీ, అదేవిధంగా దాచేపల్లి కానీ, మిగిలినటువంటి ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా వర్షపు నీరైతే ప్రధానంగా బస్టాండ్ ప్రాంతాల్లో చేరుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రయాణికులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే బస్సులో వేరే ఊరి నుంచి వచ్చి నర్సరావుపేటలో దిగాలన్నా, లేకపోతే నర్సరావుపేటలో బస్సు ఎక్కాలన్నా కూడా ఆ మురికి నీటిలోనే నడుచుకుంటూ వెళ్లి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో బస్సుల్లో ఎక్కాల్సినటువంటి పరిస్థితులు అయితే బస్టాండ్ వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వాలు కానీ, గతంలో పనిచేసినటువంటి అధికారులు అంతా కూడా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా ప్రస్తుతం అయితే ఫిర్యాదులు అందుతున్నటువంటి పరిస్థితుల్లోనే ప్రయాణికులు అయితే క్లియర్ గా చెప్తున్నారు. మేము అనేక సార్లు దీనికి సంబంధించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాము, అధికారులకు కంప్లైంట్ చేసాం, కూడా ఎక్కడా కూడా ఉపయోగకరమైనటువంటి పరిస్థితులు. వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితి ఉంటుందనే విధంగా కూడా ముందుగానే తెలిసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అవుతున్నటువంటి పరిస్థితులు అనే విధంగా కూడా ప్రయాణికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో అన్నా భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వర్షపు నీరు అనేది బయటికి వెళ్ళడానికి కూడా మార్గాలు అనేది అన్వేషించాలనే విధంగా కూడా ప్రయాణికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన దృష్టి పెడుతుందా, లేకపోతే ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాలి. ఆర్టీసీ అధికారులు అయితే నిమ్మకు నీరెత్తనట్టు వాళ్ళైతే ప్రయాణికులు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడతారు, వాళ్ళు ఎక్కుతారు అనే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప ఎక్కడా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. అంటే ఆల్టర్నేటివ్ గా అక్కడ నీళ్లు నిలవకుండా కనీసం మట్టి తెచ్చి పోయించేటటువంటి ప్రయత్నం కానీ, లేకపోతే నిలిచినటువంటి నీరుని బయటికి పంపించేటటువంటి పరిస్థితి కానీ పల్నాడుకు సంబంధించి నర్సరావుపేట బస్టాండ్ లో లేదు అనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నర్సరావుపేటకు సంబంధించి ప్రతిరోజు కూడా వందలాది బస్సులు అయితే ప్రయాణించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇటు శ్రీశైలం వెళ్ళాలన్నా, లేకపోతే మిగిలినటువంటి ప్రాంతాలకు ఏపీ నుంచి వెళ్ళేటటువంటి బస్సులన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలా బస్సులు వస్తాయి, చాలా మంది ప్రయాణికులు కూడా అక్కడి నుంచి ప్రయాణం సాగిస్తుంటారు. కానీ బస్ స్టాండ్ కి సంబంధించినటువంటి అభివృద్ధిలో మాత్రం వెనకడుగు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మరి ఇలాంటి పరిస్థితిని మున్సిపాలిటీ నర్సరావుపేట మున్సిపల్ అధికారులు ఏమన్నా దృష్టి పెడతారా, లేకపోతే ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు కోఆర్డినేషన్ చేసుకొని మిగిలినటువంటి విభాగాలతో మెరుగ్గా చేసేటటువంటి పరిస్థితి ఉంటుందో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అన్నారు. థ్యాంక్ యూ సాయి శంకర్.